బ్యాక్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నాడు. ప్రజల్లోకి రాబోతుండడం ఏంది? బస్సు యాత్ర చేయబోతున్నాడు. ఒకవైపు కేసీఆర్ బస్సు యాత్ర, ఇంకోవైపు కేటీఆర్ పాదయాత్ర. ఎందుకు? ఇప్పుడు ఇదే పొలిటికల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి మాట్లాడదాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కే పరిమితమైండ్రు మాజీ ముఖ్యమంత్రి. అడపాదడపా అప్పుడో ఇప్పుడో నందినగర్ ఇంటికి రావడం, లేదంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నన్ని సార్లు పార్టీ ఆఫీస్‌కి రావడం. తర్వాత ప్రజల వేదికగా ఒక 3 సభలు నిర్వహించడం అంతే. ఆ తర్వాత ప్రజల్ని కలవడం గావచ్చు, మాట్లాడడం గావచ్చు, లేదంటే ప్రజల్లోకి రావడం గావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ ఎక్కడా లేదు. పదే పదే ప్రభుత్వం నుంచి ఎన్నో సార్లు ప్రశ్నలు. ప్రభుత్వం నుంచి అనే కంటే గూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నో సార్లు ప్రశ్నించిన పరిస్థితి. మంత్రులు గూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకు మాజీ సీఎం ప్రజల్లోకి రాడు? ప్రజా సమస్యలు ఆయనకు పట్టవా? అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తే కదా ప్రజలకి ఏం చెయ్యాలో మాకు అర్థమవుతది అని సవాళ్లు చేసినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. వాళ్ళకి కౌంటర్ ఇస్తూనే మనం అసెంబ్లీలో జూసాం. ఒక పక్క కేటీఆర్ గావచ్చు, ఇంకోవైపు హరీష్ రావు గావచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నాడు. పార్టీ శ్రేణులకు గావచ్చు, మాజీ మంత్రులకు గావచ్చు, ప్రెజెంట్ ఇప్పుడుండే ఎమ్మెల్యేలకు గావచ్చు, ఎమ్మెల్సీలకు గావచ్చు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత జస్ట్ వెయిట్ అండ్ సీ. దాదాపు 365 రోజులు ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది అనేది మీరు చూడాలి తప్ప విమర్శించొద్దు. ప్రభుత్వానికి కాస్త టైం ఇయ్యండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ తర్వాత అలా వెయిట్ అండ్ సీ కాలం గడిచిపోయింది. తర్వాత రివోల్ట్. ప్రజల పక్షాన మీరు నిలబడాలి అనే ఆదేశాలు జారీ చేసిండ్రు. అది కూడా ఫార్మ్ హౌస్ నుంచే. ఏ సమావేశమైనా ఫార్మ్ హౌస్ నుంచే నిర్వహించడం, ఫార్మ్ హౌస్ నుంచే ఆదేశాలు జారీ చేయడం. సో, కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యలపైన ఉద్యమాలు, మిగతా కార్యక్రమాలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు నడిపించారు. కానీ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో దశ, దిశ పార్టీ నుంచి వస్తున్నా సరిగ్గా శ్రేణులు పార్టిసిపేట్ చెయ్యని పరిస్థితి. ఎక్కడ వాళ్ళు అక్కడ మేమెందుకులే అనుకున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఫస్ట్‌లో ఉండే జోష్ కార్యకర్తల్లో లేదు. ఫస్ట్‌లో ఉండే జోష్ మాజీ ఎమ్మెల్యేలో కొంతమందికి కనుమరుగయ్యే పరిస్థితి. పార్టీ ఆఫీస్‌కి కూడా దూరమైతుంది. అండ్ దాంతో పాటు మల్లారెడ్డి కూడా పార్టీ మారతాడు అనే వార్తలు కూడా గుప్పుమనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంకా కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కే పరిమితమైతే ఒక పక్క ప్రజల్లో విశ్వాసంతో పాటు క్యాడర్‌ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటది. మాజీ మంత్రులైనప్పటికీ కూడా అధికార పక్షంలో తొంగి చూసే అవకాశం ఉంటది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరి బీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చిన పరిస్థితి. అయినా మళ్ళీ వాళ్ళు తిరో ప్రయాణం బీఆర్ఎస్‌లోకి రావాలని ఆలోచిస్తున్నా దానిపైన కాస్త సందిగ్ధంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే పార్టీ వీడినా కూడా పార్టీకి చాలా నష్టం. అందుకనే ఆ నష్టాన్ని రాకుండా చూడాలి అంటే కేసీఆర్ బయటికి రావాలి అనే వ్యూహాన్ని రచిస్తున్నారు. రాజకీయ వ్యూహం రచించడంలో కేసీఆరే. రాష్ట్ర సాధించిన ఘనత కూడా ఆయనదే. అలాంటి కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నారు. అని ఏకంగా కేటీఆరే చిట్చాట్లు చెప్పిన పరిస్థితి. గత కొంతకాలంలో కేటీఆర్ నేరుగానే మీడియా ముందు ప్రకటించిండు. త్వరలోనే నేను కూడా పాదయాత్ర షురూ చేస్తా. దానికి సంబంధించిన డేట్ కేసీఆర్ గారు ప్రకటిస్తారు అని. కానీ ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంటేనే కాస్త జోషుండే కార్యకర్తల్లో ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గూడా పాదయాత్ర ఒక పక్క కేటీఆర్, ఇంకో పక్క బస్సు యాత్రలో కేసీఆర్ పాల్గొంటాడు అనే వార్త విన్న తర్వాత ఒక జోష్ మళ్ళీ క్యాడర్‌లో స్టార్ట్ అయింది. ఏ జిల్లాకొస్తారు? మా నియోజకవర్గంకొస్తాడా కేసీఆర్ సార్? అండ్ ప్రజలు గూడా ఆయనకు సంబంధించిన చాలా మంది ఎదురు జూస్తున్నారు. కేసీఆర్ ఎందుకు రావట్లేదు బయటకి? ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా స్థితిగతుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు? అనే ప్రశ్నలు గూడా ప్రజల్లో ఉన్నాయి. వాటి అన్నిటికి సమాధానం చెప్పడానికి త్వరలోనే బిగ్ బాస్, గులాబీ బాస్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది మేబీ ఇయర్ ఎండింగ్‌కే గావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయరే కేసీఆర్ బస్సు యాత్ర ఉండబోవచ్చు. కానీ కేటీఆర్‌కి సంబంధించిన పాదయాత్ర మాత్రం సెప్టెంబర్, ఆగస్టు చివర్లో కావచ్చు, లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఒక పర్టిక్యులర్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఒక పక్క బస్సు యాత్రలు, ఇంకో పక్క పాదయాత్రలు గనుక స్టార్ట్ అయితే తెలంగాణలో రాజకీయాల వేడి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటది. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే వాళ్ళందరూ కూడా అటెన్షన్ ఇటు
కేటీఆర్ పాదయాత్ర పైన, అటు కేసీఆర్ బస్సు యాత్ర పైన గూడా డైవర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి అనుకునే వ్యూహం ఆల్రెడీ స్టార్ట్ జేసింది. అండ్ ఆది శ్రీనివాస్ దీనికి కౌంటర్ ఇయ్యడం గూడా మొదలుపెట్టిర్రు. సో, ప్రజలు మీరు ఎన్ని బస్సు యాత్రలు జేసినా, లేదంటే ఎన్ని పాదయాత్రలు జేసినా ఇగ మిమ్మల్ని నమ్మరు అని ఆది శ్రీనివాస్ చెప్పడంతో నిజంగానే అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్‌కి ఒక భయం ప్రారంభమైందా? మళ్ళీ కేసీఆర్ బయటకొస్తే పరిస్థితులు ఎట్లా అవుతాయి? అనే ఆలోచనలో కాంగ్రెస్ పడిందా? అనే వార్తలు గూడా వినిపిస్తున్నాయి. సో, మొత్తానికైతే గులాబీ బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. అండ్ కేటీఆర్ పాదయాత్ర గూడా ప్రారంభం కాబోతుంది.